వెల్కమ్ బ్యాక్. సీమ జిల్లాలో ప్రకృతి వనరుల దోపిడీ, తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత అన్నట్టుగా వ్యవహారం. అధికార పార్టీ నేతల అండతో అధికారుల్ని మేనేజ్ చేసి రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా. ఇంతకీ ఆ మాఫియా వెనుక ఎవరున్నారు, దోచింది ఎంత, ఆ లెక్కలు చూద్దాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గ్రావెల్ తవ్వకాలు శృతిమించాయి. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా తవ్వి తరలిస్తున్న అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కొండలు కరిగిపోతున్నా, భూములు గుంతలమయం అవుతున్నా కనిపించడం లేదు. ప్రజల అవసరాలకు తవ్వుకుంటున్నారనుకుంటే పొరపాటు. వ్యాపారమే పరమావధిగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. పలమరుసు కొండ, గుడికల్ కొండ, రాగిమాన్ దొడ్డితిప్ప, బనవాసి అటవీ పశుక్షేత్రం భూముల్లో అక్రమ తవ్వకాలకు అంతే లేదు. నందవరం మండలం గంగవరం వద్ద ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలకు అడ్డు అదుపు లేదు. మట్టి మాఫియా స్థానిక నేతలతో కుమ్మక్కై ఈ దందా సాగిస్తోంది. రాత్రి పగలు అన్న తేడా లేకుండా గ్రావెల్ తరలించుకుపోతున్నారు. ఎమ్మిగనూరు మండలంలోని గుడికల్, నాగులాపురం, బనవాసి వద్ద ఎర్రమట్టి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. వీటిపై కన్నేసింది మాఫియా. కొన్నేళ్లుగా ఈ తంతు సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో కొండలు కరిగిపోతున్నాయి. అటవీ శాఖ భూముల్లో అక్రమ తవ్వకాల కారణంగా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. రియల్ ఎస్టేట్ వెంచర్లకు డిమాండ్ ఎక్కువ ఉండడంతో ఇలా అక్రమంగా తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. గ్రావెల్ కానీ, అదేవిధంగా ఎర్రమట్టి కానీ, ఇతరవన్నీ కూడా మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా వాటిని తరలించడం, అక్రమంగా తవ్వుకోవడం, వాటిని తవ్వి దాచుకునే పద్ధతిలో ఇవాళ ఎమ్మిగనూరు నియోజకవర్గం తెలిసింది. దీన్ని అరికట్టాల్సినటువంటి ప్రభుత్వ అధికారులకు సంబంధించినటువంటి అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు. ఆ వైపు కన్నెత్తి చూడడం లేకపోవడంతో మొత్తం ఖనిజ సంపదను కోట్లాది రూపాయలు ఇవాళ కొలగొట్టే పద్ధతిలో మొత్తం కూడా అక్రమంగా తరలిస్తున్నారు. ఖనిజ సంపదను రక్షించినటువంటి అధికారులే ఇవాళ భక్షిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరోవైపు గ్రావెల్ తవ్వుకున్నందుకు స్థానిక నేతలకు భారీగా ముడుపులు అందుతున్నాయని చెప్పుకుంటున్నారు. రాత్రి వేళల్లో ఎక్కువగా గ్రావెల్ తవ్వకాలు రవాణా జరుగుతోంది. టిప్పర్ లోడ్ 8 నుంచి 10,000 వరకు విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా మా కొండలు తరిగిపోతున్నాయని చెప్తే కూడా అక్కడ ఉండే అధికారులు మాత్రము పట్టించుకోకుండా అక్రమార్జన చేసే వాళ్ళంతా తీసుకుపోయే వాళ్ళపైన ఖచ్చితంగా అధికారులు ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి పెద్ద పెద్ద వాళ్ళు, రాజకీయ నాయకులు మరి అందరూ కలిసి ఆ ఎర్రమట్టిని తరలిస్తుంటే అధికారులు మాత్రం పట్టించుకోలేదు. ఇప్పటికైనా కానీ అధికారులు వెంటనే పట్టించుకొని ఎర్రమట్టిని తరలించే వారిపైన ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాము. గుడికల్ కొండ తవ్వకాలను అధికారులు పరిశీలించినా జేసీబీ అక్కడే ఉన్నా కనీసం కేసు పెట్టలేదు. గంజిహళ్లి చెరువు మట్టి తవ్వకాలను స్థానికులు అడ్డుకుంటే వారిపైనే తిరిగి కేసులు పెట్టారు. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోకపోతే మాఫియా మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది.